నమస్కారం. ఇప్పుడు 2014లో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అంటే పెట్రోల్ కంపెనీలన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పాత మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు అడ్వాన్స్డ్ పెట్రో బాండ్స్ కూడా డబ్బులు కడుతూ దాదాపు 3,86,000 కోట్ల రూపాయల పెట్రో బాండ్స్ అనే అంటే ఫ్యూచర్ భవిష్యత్తు మీద కూడా అప్పు తీసుకొచ్చిన ఆ యూపీఏ 1-2లో జరిగిన తప్పులను కూడా సరి చేసుకుంటూ స్లోగా దాన్ని అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి పెట్రోల్ పైన డీజిల్ పైన కొత్తగా భారం వేయట్లేదు, పెరగట్లేదు. అయితే మొన్న మార్చి 2026 మార్చిలో ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ పైన డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించారు సెంట్రల్ గవర్నమెంట్. అది జరిగిన తర్వాత పెట్రోల్ కంపెనీలు కొంత వెసులుబాటు అయింది. కానీ ఇప్పుడు ఏమైందంటే గత 2 నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ఒక అన్సర్టనిటీ కారణంగా విపరీతమైన ప్రెషర్ పెట్రోల్ కంపెనీలకు విపరీతమైన ప్రెషర్ ఆయిల్ కంపెనీల పైన వచ్చిన తర్వాత ఈ 3 రూపాయలు పెంచడం అనేది జరిగింది. అంటే ఈ 3 రూపాయలు పెంచుడు అంటే ఇది ఓన్లీ మీరు దయచేసి అర్థం చేసుకోండి, కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇది మాత్రమే కాదు, రైట్? ఇక్కడ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అంటే నేను జస్ట్ ప్రేక్షకుల అండర్స్టాండింగ్ కోసం ప్రతి పెట్రోల్ లీటర్ డబ్బులు 100 రూపాయలు అనుకోండి, ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ కోసం చెప్తున్నాను. ఈ 100 రూపాయలలో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ ప్రైస్ అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్, ప్రాసెసింగ్ అంతా కలిపి. రెండోది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అది ఈరోజు 19 రూపాయల 90 పైసలు ఉంది. మూడోది స్టేట్ వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మరి స్టేట్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ 35% వ్యాట్ వేస్తున్నారు. అదే గుజరాత్ అంటే ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఢిల్లీ కానీ, యూపీ కానీ ఈ రాష్ట్రాలలో కేవలం 13%, 19%. మీరు గుజరాత్లో 13.5% ఉంటుంది. ఎక్కడ 13.5%, ఎక్కడ 35.5%, ఎక్కడ 19%, ఎక్కడ 32%. కర్ణాటకలో ఇప్పుడు ఏదైతే ఆపోజిషన్ అంటే కేరళ, కర్ణాటక, తెలంగాణ ఇట్లాంటి రాష్ట్రాలలో 31%, 35% తెలంగాణ హైయెస్ట్ ఇన్ ఇండియా ఈరోజు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా తగ్గించాలి కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వము 19 రూపాయల 90 పైసలు వేస్తే ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30 రూపాయలు వేస్తున్నది. మరి దాన్ని కూడా తగ్గించాలి కదా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ట్యాక్స్ వేసింది, ఎక్సైజ్ డ్యూటీ వేసింది పెట్రోల్ పైన, డీజిల్ పైన. ఈ డబ్బులతో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హైవేలు నిర్మిస్తుంది. మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలకు ఊరట ఎందుకు ఇవ్వట్లేదు? అదే చెప్తున్నాను కదమ్మా. ఇప్పుడు మనము ఈ ట్యాక్స్ వేస్తేనే కదా ఈరోజు హైవేలు అద్దంలా మెరుస్తున్నాయని అందరూ మాట్లాడుతున్నారు. ఇట్లా చేస్తేనే కదా ఈరోజు 147 ఎయిర్పోర్ట్లు కట్టాము. ఈ ట్యాక్స్ నరేంద్ర మోడీ గారి జేబులోకో లేకుండా నిర్మలా సీతారామన్ గారి జేబులోకో వెళ్ళదు కదా, అది మళ్ళీ ప్రజల కోసమే ఖర్చు చేయబడుతుంది. ఒకవేళ అట్లా ఖర్చు చేయకుంటే మనము 15 సంవత్సరాల క్రితం ఎట్లాంటి హైవేలలో కూడా పెద్ద పెద్ద లొందలు హైవేలన్నీ 2 లేన్ హైవేస్ మనం చూసాం, ఇదే దేశంలో చూసాం కదా. కానీ అమర్నాథ్ గారు ఇప్పుడంటే ఇట్లా మాట్లాడుతున్నారు. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, అప్పుడు రేట్లు పెంచారు, అప్పుడు డబ్బు వచ్చింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి జోబులోకో, రాహుల్ గాంధీ గారి జోబులోకో, లేకపోతే ఇతర కేంద్ర మంత్రుల జోబులోకి వెళ్ళలేదు కదా. అప్పుడు కూడా అభివృద్ధి పథకాలకే ఉపయోగించినటువంటి పరిస్థితి భారత ప్రభుత్వం అప్పుడు ఉపయోగించింది. కానీ అప్పుడు ఇలా మాట్లాడారా? ఇంత కన్విన్సింగ్ గా మాట్లాడారా? అఫ్ కోర్స్ ఇప్పుడంటే 3 రూపాయలు లీటర్ చొప్పున పెంచారు. నిజంగా ఒప్పుకోవాల్సిందే, కొంత ఆలస్యం చేశారు. దాదాపుగా తట్టుకునే ప్రయత్నం భారత ప్రభుత్వం చేసింది. కొంతవరకు పెంచకుండా ఉండేటటువంటి పరిస్థితులన్నీ కూడా అబ్జర్వ్ చేశారనేది తెలుస్తుంది. కానీ అంతిమంగా పెంచారు. కాకపోతే పబ్లిక్ ఏదో కన్విన్స్ చేయాలని చెప్తే వాస్తవాలు నిజంగా చెప్తున్నారా అనేది ఒక డౌట్ వస్తున్నటువంటి పరిస్థితి. డౌట్ ఏం లేదు సార్, బరాబర్ చెప్తున్నాం కదా. ఇప్పుడు శివ గారు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ దేశంలో కేవలం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండే సంవత్సరానికి. ఈ రోజు 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సో 1,00,000 ఎక్కడ, 12 లక్షలు ఎక్కడ? న్యాచురల్లీ ప్రజలకు అర్థమవుతున్నది కదా. ఇంతకుముందు 2014కు ముందు రోడ్లు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? 2014కు ముందు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? రైల్వే స్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ప్రజలు కళ్ళతో చూస్తున్నారు కదా. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీడియా కూడా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, కేవలము కేంద్ర ప్రభుత్వం కాదు, మీరు ఆదిలాబాద్ బార్డర్ దాటిన వెంటనే మహారాష్ట్రకి ఎంటర్ అయిన తర్వాత ఇదే NH-44 నేషనల్ హైవే మీద 5 రూపాయల 26 పైసలు తగ్గుతుంది డీజిల్ పైన. అంటే ఈ రాష్ట్రం 5 రూపాయల 26 పైసలు ఎక్స్ట్రా తీసుకుంటే మరి మహారాష్ట్ర కన్నా ఎంత పెద్ద రోడ్లు కట్టిండు రేవంత్ రెడ్డి గారు, మహారాష్ట్ర కన్నా ఎంత పెద్ద ఎయిర్పోర్ట్లు కట్టిండు తెలంగాణలో, మరి మహారాష్ట్ర కన్నా ఎంత పెద్ద బస్ స్టాండ్లు కట్టిండు? ఒక బస్ స్టాండ్ కట్టి చూపించండి.
ఈ 12.5 సంవత్సరాలలో అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు పైసలు తీసుకున్నారు, వీళ్ళు పైసలు తీసుకున్నారు. మరి ఎన్ని బస్ స్టాండ్లు నిర్మించారు, ఎన్ని స్టేట్ హైవేలు కట్టారు, మరి ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు తెలంగాణలో ఈ రెండు పార్టీలు. ఈజీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో మసిూసి మన బట్టగాల్చి మీదేయడం చాలా తేలిక శివ గారు. మనం ప్రశ్నించాల్సింది రెండు ప్రభుత్వాలను ప్రశ్నించాలి. మీరు నేను నా పాయింట్ ఏంటంటే, నా ఎంటైర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దయచేసి మీడియా మిత్రులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 100% ప్రశ్నించాలి. ఈ ఆర్గ్యుమెంట్ కానీ ఒక్క క్వశ్చన్ ఏంటంటే అమర్నాథ్ గారు, ఖచ్చితంగా పెట్రోల్ రేట్లు పెరుగుతాయని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. యుద్ధ పరిణామాలు తెలుసు అందరికి, ప్రతి ఒక్కరికి, అందరూ ఫాలో అవుతూనే ఉన్నారు. కాకపోతే ఎప్పుడు పెంచుతున్నారు, ఎలాంటి పరిస్థితి ఉంది? ఎన్నికల వరకు 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు వచ్చేంత వరకు మాత్రం అంతా బాగానే ఉంది. మన దగ్గర 2-3 నెలలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉన్నాయి, 90 రోజులకు సంబంధించి ఉన్నాయి, మేము భారం మోపదలుచుకోలేదు. ఇదంతా చెప్పినటువంటి కేంద్ర పెద్దలంతా కూడా ఒక్కసారిగా ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత ఎందుకు రేట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఒక్కసారిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పొదుపు చర్యలన్నీ ఎందుకు వచ్చినాయి? ఒక్కసారిగా దేశం క్లిష్ట పరిస్థితులు ఉందనేటువంటి వ్యాఖ్యానాలు ఎందుకు వస్తున్నాయి? ఇదంతా ఎన్నికల తర్వాత ఎందుకు? అప్పటి నుంచి కూడా చెప్పుంటే బాగుండేది కదా. ఇది కొంత ప్రజల్ని ఎన్నికల కోసం, ఓట్ల కోసం మోసగించడం కాదా అనేది విపక్షాల వాదన. అంటే ఇక్కడ దీనిలో మోసం ఏముందండి? వాళ్ళు చెప్పేది ఉండే కదా, వాళ్ళు ఇప్పుడు రేవంత్ మన రాహుల్ గాంధీ చెప్పారు కదా, రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, ప్రజలు వినలే కదా, ఎన్నికల తర్వాత పోలింగ్ పెరుగుతాయన్నారు, రేట్లు పెరుగుతాయన్నారు, అందుకే ఆగినట్టున్నారు కొన్నాళ్ళు. మీరు కూడా మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. రాహుల్ గాంధీ ఒక 1000 సార్లు చెప్పుంటాడు, రైట్? మోడీ గారు ఎప్పుడు కూడా మేము పెంచము అని చెప్పలేదు కదా, ఇప్పుడు పెంచట్లేదు అని చెప్పలేదు. కానీ ఎన్నికల వరకు ధరలు పెంచకుండా ఆపి ఇప్పుడు ప్రజలపై భారం ఇప్పుడు ఇదేంది? మీకు ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన వార్, రైట్? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలల నుంచి నడుస్తున్న వార్. ఈ యుద్ధం కారణంగా యుద్ధాన్ని ఆబ్జర్వ్ చేస్తారు కదా, స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా చర్యలు ఉంటాయి. కానీ అక్కడ యుద్ధం స్టార్ట్ కాగానే ఇట్లా రేట్లు పెంచారు కదా, దాని యొక్క ప్రభావం మన పైన ఎంత ఉంది? గత 3 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత తగ్గాయి, ఎంత మనం ఎక్స్ట్రా కాస్ట్ వేయాల్సి వచ్చింది, అంతర్జాతీయ విపణిలో మనకు ఎంత వెసులుబాటు ఉన్నది, ఏ దేశాల నుంచి మనం ఎంత కొనగలుగుతాము, ఎక్కడెక్కడ మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నిటి మీద ఆధారపడి వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం వెళ్తారు. అంతేగాని దానికి ఎన్నికలకు సంబంధం ఏముంటుంది? ఇమీడియట్లీ పెంచారు కదా. ఏదైనా మనతో పాటు బీఆర్ఎస్ నుంచి